హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ప్యారడైజ్. ఈరోజు మన ఛానల్లో స్టోరీ నేమ్ సత్యభామ, ఏ స్టోరీ ఆఫ్ లవ్ అండ్ రివెంజ్. స్టోరీ రైటర్ మధు ఎర్రంశెట్టి, ప్రతిలిపి రైటర్. స్టోరీ నేరేటర్ కళ్యాణి విక్రమ్. స్టోరీ ఎడిటర్ వెన్నెల. సత్యభామ పార్ట్ 5. అంటే ఇదిగో ఇలా దెప్పి పొడుస్తారు, కోపంగా అన్నాడు. అంత పెద్ద మాటలు నేను అనలేదు, కన్నీరు పెట్టుకుంది శ్రీ సత్య. చిన్న మాటలా అవి అని అడిగాడు మధుకర్. సారీ అని ఆగి మళ్ళీ నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంది బేలగా. మరి దాని అర్థం ఏమిటో వ్యంగ్యంగా అన్నాడు మధుకర్. ఏం చెప్పాలో శ్రీ సత్యకి అర్థం కాలేదు. కాసేపు మౌనంగా ఉండిపోయి మళ్ళీ తేరుకుంటూ, నేను ఆ మాట ఏదో క్యాజువల్గా అనేశాను తప్ప మీ పట్ల ఎలాంటి చెడు భావం నాలో లేదు. అయినా కూడా నేను అలా అని ఉండకూడదు, కానీ అన్నాను కాబట్టి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ప్లీజ్ నన్ను మన్నించండి. ఇంకెప్పుడూ అలాంటి పొరపాటు దొల్లనివ్వను బ్రతిమాలే ధోరణిలో అంది. అతడు కోపంగా ఉండిపోయాడు. ఈలోపు మళ్ళీ తనే ప్లీజ్ క్షమించండి అని అతడి మీద చేయి వేసింది. అతడు ఆమె చేతిని సున్నితంగా తొలగించి, రేపు ఉదయం మనం రూమ్ వెకేట్ చేస్తున్నామని మీ నాన్నగారికి చెప్పు అన్నాడు. అయ్యో అదేంటి, ఈ 3 రోజులు మన కోసమే సూట్ బుక్ చేశాడు నాన్న. ఇలా ఉన్నట్టుండి ఖాళీ చేస్తే బోలెడంత నష్టం. పైగా మన మధ్య గొడవలు జరుగుంటాయని అపోహపడతారేమో వాళ్ళు అంది. నష్టం ఎంతైనా సరే నేను భరిస్తాను, డబ్బు గురించి ఆలోచన వద్దు అతడు వెంటనే అన్నాడు. ఇక గొడవలంటావా, నేను చెప్పను, నువ్వు కూడా చెప్పకు. ఎప్పట్లాగే కలిసి ఉంటాం కాబట్టి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అనుమానం రాదు అన్నాడు. అయినా హోటల్ షూట్ వెకేట్ చేస్తే ఎక్కడుంటాం అని అడుగుతుంది శ్రీ సత్య. ఎక్కడో ఎందుకు, మీ ఇంటిలోనే ఉంటాం. అత్తగారింట్లో ఉండటం నిషిద్ధం కాదుగా అన్నాడు మధుకర్. మా ఇల్లు బాగా ఇరుకు, మీరు అడ్జస్ట్ కాలేరు. నాన్నగారు అందుకే ఫస్ట్ నైట్ని ఇక్కడ అరేంజ్ చేశారు అంటుంది శ్రీ సత్య. డోంట్ వరీ, ఐ హ్యావ్ అడ్జస్ట్ ఎట్ ఎనీ కాస్ట్ అని అంటాడు మధుకర్. అయినా ఈ 2 రోజులు ఇక్కడుంటే మీకేంటి నష్టం అని అడుగుతుంది సత్య. శోభనమే లేనప్పుడు ఎందుకు ఇక్కడ డబ్బులు దండగా అని అంటాడు మధుకర్. ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్లీజ్ అలా మాట్లాడకండి, నన్ను ఎక్స్క్యూజ్ చేయమని సారీ కూడా చెప్పాను. కావాలంటే లెంపలేసుకుంటాను. అప్పటికీ మీ కోపం తగ్గకపోతే గుంజిళ్ళు తీయమన్నా తీస్తాను ఏడుస్తూ అంది. అరే అంత మాటలు దేనికి, క్షమించానని చెప్పాను కదా, ఇంకా ఏం చేయాలి అని అడుగుతాడు మధుకర్. ఆమె ఆవేశంగా అది అది అని ఏదో చెప్పపోయి ఆగిపోయింది. మళ్ళీ కాసేపటికి ఊపిరి బలంగా తీసుకొని అతడికి దగ్గరగా జరిగి చాలా నెమ్మదిగా, వచ్చి నాతో ఫిజికల్గా కలవండి, కావాలంటే మళ్ళీ నా దుస్తులన్నీ విప్పేస్తాను అమాయకంగా అంది. అతడు వస్తున్న నవ్వును ఆపుకున్నాడు. బట్టలు ఉంటేనో అవి లేకుంటేనో మూడు రాదు, మనసు హ్యాపీగా ఉండాలి, గిల్లి నవ్వమంటే ఎలా చెప్పు అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అని అడుగుతుంది శ్రీ సత్య. నువ్వేమీ చేయనక్కర్లేదు, కామ్గా పడుకో చాలు అంటాడు మధుకర్. ఆమె మళ్ళీ కామ్గా ఆగిపోయి కాసేపటి తర్వాత ఏదో ఆలోచించుకుని, పోనీ నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి అంది. ఏమిటది అన్నాడు మధుకర్. నన్ను మీ గుండెల మీద తలపెట్టి పడుకోనివ్వండి చాలు. మళ్ళీ సెక్స్ కోసం అనుకుంటారేమో, అది కాదు, కేవలం పడుకుంటానంతే, కనీసం ముద్దు కూడా అడగను మీరిచ్చే వరకును అంది సత్య. అతడు తనలో తనే నవ్వుకుంటూ ఆమె కేసి చూశాడు. జాలి అనిపించింది. సరే ఇలా రా చేతులు చాచి అన్నాడు. ఆమె ఆనందంగా ఫీల్ అయిపోయి, అయితే ఒకేసారి బట్టలు తీసేసి రమ్మంటారా అంది. ఎలాగూ దూరేందుకు సంధిచ్చాడుగా, అదేదో పూర్తిగా చొచ్చుకుపోతే సరిపోతుందన్నది ఆమె ఉద్దేశం.
అంతొద్దు, ఎలా ఉన్నావో అలాగే రా అన్నాడు మధుకర్. ఆమె చప్పబడిపోయింది. అయినా అతడు రమ్మన్నందుకు సంతోషిస్తూ చెంతకు జరిగి గుండెల మీద తల పెట్టుకుని ఒక చేతిని అతడి చుట్టూ వేసి మరో చేతి వేళ్ళని జుట్టులోనికి జోన్పి అతడి కళ్ళల్లోకి చూస్తూ పడుకుంది. ఎంతసేపు చూసినా తనివి తీరని అందం అతడిది. నోటి దూలతో ఈ కాసేపైనా నేనెందుకు దూరం చేసుకున్నానా అని వాపోయి, ఏమండీ మెల్లిగా అంది. అన్నాడు మధుకర్. నన్ను చూస్తే జాలనిపించడం లేదా మీకు? అంది శ్రీసత్య. దేనికి జాలి? చిన్న నోరా నీది? ఏడ్చేవాళ్ళుంటే నీ మాటలతో రోజంతా ఏడిపిస్తావు అన్నాడు మధుకర్. చిన్నపిల్లని కదా, ఏదో తెలిసి తెలియక వాగాను అంది సత్య. అయితే అన్నాడు మధుకర్. అయితే కాదు, ఇలా పస్తులు పెడితే పాపం కదా అంటున్నాను. మూసుకో అన్నాడు మధుకర్. మూసుకుంటే పని జరగదు కిసుక్కున నవ్వింది. ఏంటి అన్నాడు మధుకర్. ఆహా, ఏం లేదులే, మీ ముగ్గ మీద ఒక ముద్దు పెట్టుకుంటాను, ఒప్పుకోండి ప్లీజ్ అని అడుగుతుంది సత్య. అలాగైతే వెళ్ళి నీ ప్లేస్లో పడుకో అతడు వెంటనే అన్నాడు. అయ్యో వద్దులే, ఇలాగన్నా పడుకో, నువ్వు హాయిగా ఉంది, తొక్కలో సెక్స్ లేకుంటే పోయే చివరి మాటలు గొనిగింది. కొనక్కు పడుకో అన్నాడు మధుకర్. అయ్యో అది తప్పేనా అంది శ్రీ సత్య. ఏది అన్నాడు మధుకర్. నాలో నేనే బాధపడటం, నిన్నేమీ ఓదార్చమనలేదుగా, పీత కష్టాలు పీతవి అంది సత్య. ఏదైనా తెచ్చుకుంటేనే వస్తాయి అని ఆవలిస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఆమెది గమనించి ఏమండి అని దీర్ఘం తీసింది మళ్ళీ. చెప్పు అన్నాడు మధుకర్. నిద్రొస్తుందా మీకు అంది శ్రీ సత్య. పడుకో నువ్వు కూడా అన్నాడు మధుకర్. ఆ వెంటనే తను కూడా ఆవలిస్తూ, అయితే ఒక పని చేయండి, నా వీపు మీద కూడా నెమ్మదిగా తట్టండి, నేను కూడా నిద్రపోతాను అంది గోముగా. అంతలేదు, మూసుకొని పడుకో అన్నాడు మధుకర్. ఇందాకే చెప్పాను, అలా చేస్తే అసలు కుదరదని, పని జరగదని అంది సత్య. ఏంటి అన్నాడు మధుకర్. ఏం లేదులే, కనీసం వీపు మీద చెయ్యి వేయండి చాలు, నిద్రపోతాను అంది శ్రీ సత్య. అతడు ఇక తప్పదన్నట్టుగా ముసిముసిగా నవ్వుకొని ఆమె వీపు మీద చెయ్యి వేసి నెమ్మదిగా తట్టాడు. ఆమె కూడా చిలిపిగా నవ్వుకొని గురుడు ఇప్పుడిప్పుడే దారికొస్తున్నాడు అనుకుని రాని నిద్ర నటిస్తూ గట్టిగా నీలిగి ఒక కాలిని అతడి మీద వేసింది. ఆ తర్వాత నెమ్మదిగా తలని కిందకి వంచి అతడి గుండెల మీద సన్నగా కొరికింది. చిన్న జర్క్, స్తంభించిన నరాలు జీవం పుంజుకున్నట్టు మెదడులో కదలిక. వస్తున్న అతడి నిద్ర ఎటో పారిపోయింది. వళ్ళు వేడెక్కడం మొదలైంది. గుండె వేగం పెరిగింది. ఆమె వీపు మీదున్న చేయి నడుమొంపులోకి జారింది. సున్నితంగా నొక్కాడు. ఆమెలోనూ కదలిక మొదలైంది. బుగ్గల్లోకి రుధిరం పరుగులెత్తింది. హృదయం బరువు పెరిగింది. ఏమండి సన్నగా అంది. అన్నాడు మధుకర్. చిన్న గొడవ తర్వాత భార్యాభర్తలు మళ్ళీ ఒకటైతే చాలా బాగుంటుందట కదా, నిజమేనా? ఎక్కడో చదివాను. మీదకి జరిగి గడ్డం మీద ముద్దు పెట్టుకుంది. అందుకని పెట్టుకున్నావా గొడవ అని అడిగాడు మధుకర్. అయ్యో కాదు, అదలా జరిగిపోయింది, దానికి దీనికి సంబంధం లేదు అంది శ్రీ సత్య. దేనికి దానికి అని అడిగాడు మధుకర్. అప్పటి పరిస్థితికి ఇప్పటి మన ఉద్ధృతికి ఏదో అలా జరిగిపోయింది. అయినా మీకుండాలి బుద్ధి అని అంటుంది శ్రీ సత్య. అదేమిటే అంత మాట అని అంటాడు మధుకర్. అంతేగా మరి,
ఒకవేళ నేను తప్పు చేస్తే మాత్రం అలా నట్టేట్లో వదిలేస్తారా ఏమిటి? చిన్నపిల్లని ఒక దెబ్బ కొట్టైనా సరే దారికి తెచ్చుకోవద్దు మొద్దు అంటుంది శ్రీ సత్య. అంతేనంటావా అంటాడు మధుకర్. అంతే మరి అంటుంది శ్రీ సత్య. సరే అయితే ఈసారి చెప్తాలే, పిర్రలు 2 వాయించి వదిలిపెడతాను నవ్వాడు. అయినా ఇప్పుడు తెలుసుకొని ఏం లాభం, ఎంత టైం వేస్టో చూడు అంటుంది శ్రీ సత్య. అది కూడా నిజమే అన్నాడు మధుకర్. నిజమే కాదు, ఇప్పటికైనా తప్పుని సరిదిద్దుకోండి అతడి పెదవులతో తన పెదవుల్ని జత చేస్తూ అంది. ఏం చేయాలి? సున్నితంగా తిరస్కరించాడు. ఏం చేయాలి కాదు అని అతడి చెవిలో గుసగుసలాడింది. త్వరగా పని మొదలు పెట్టండి అని అంటుంది శ్రీ సత్య. ఏంటి మొదలుపెట్టేది? మూసుకొని పడుకో. నేను ఒక్కసారి చెప్తే అది శిలాశాసనమే. ఇదిగో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను విను. మనం జీవించినంతకాలం మన మధ్య ఎలాంటి సెక్స్ రిలేషన్ ఉండదు. మాటామంతి తప్పదు కాబట్టి అంతవరకు రిలాక్సేషన్ ఇచ్చాను. కనీసం మంచినీళ్ళైనా అడగాలిగా. అందుకోసం అతడు స్వరం దృఢంగా పలికింది. ఆమె పట్టు సడలించింది. నెమ్మదిగా తలెత్తి అతడి కళ్ళల్లోకి చూసి, సీరియస్గా అంటున్నారా అంది. ఏం నమ్మకం లేదా అని అంటాడు మధుకర్. మరి ఇదంతా ఎందుకు చేసినట్టు? ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏదంతా అని అడుగుతాడు మధుకర్. నన్ను టెంప్ట్ అయ్యేలాగా ప్రేరేపించటం అని అడుగుతుంది శ్రీ సత్య. అలా జరిగితే ఎలా ఉంటుందో నీకు తెలియాలిగా, అందుకే ఇదంతా చేశాను అని అంటాడు మధుకర్. ఆమె నెమ్మదిగా అతడి మీద నుండి పక్కకి దొర్లింది. కళ్ళ నిండా నీళ్లు నిలిచాయి. చెక్కిళ్ళ మీద నుండి కిందకి జారాయి. భర్త చేతికి ఓడిపోయినందుకు బాధ లేదు, కానీ అతడు కక్ష కట్టినట్టు అలా రివెంజ్ తీసుకోవడమే మనసును తొలిచివేసింది. అయినా తను తప్పు చేసినట్టు ఒప్పుకుంది. క్షమించమని పదే పదే కోరింది. అంతేనా? సిగ్గు విడిచి నాతో సెక్స్ చేయమని కోరింది. ఇంతకంటే ఏ భార్య ఇంతకన్నా ఏం చేస్తుంది? కానీ ఎందుకిలా చేశాడితడు? ఇక మనసు ఎప్పటికీ కోలుకోని విధంగా ఎందుకు దెబ్బతీశాడు? ఏం ఆశించి? ఇంత జరిగాక తనిప్పుడు ఏం చేయాలి? అతనితో రాజీ పడాలా లేక తెగదెంపులు చేసుకోవాలా అని అనుకుంటూనే తల కిందకి దిండు లాక్కుని నీళ్లు నిండిన కళ్ళతో పైకి చూస్తూ, అంటే కక్ష కట్టారా నా మీద అంది చివరి మాటగా. నువ్వేమైనా అనుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు అన్నాడు మధుకర్. అలాగే ఉంది మీరు చేసింది అంటుంది శ్రీ సత్య. అది నీకే తెలియాలి అంటాడు మధుకర్. ఆమె అటు తిరిగి ముడుచుకుని పడుకుంటూ, పోనీ నాతో ఇలాగే ప్రేమగా నన్న మాట్లాడతారా లేక నెమ్మది నెమ్మదిగా ఆ మాటలు కూడా తగ్గించేస్తారా బాధగా అన్నది. అది నీ బిహేవియర్ని బట్టి ఉంటుంది అంటాడు మధుకర్. ఏమైంది నా బిహేవియర్కి అని అడుగుతుంది శ్రీ సత్య. నువ్వే మననం చేసుకో, నీకే అర్థమవుతుంది అంటాడు మధుకర్. ఇప్పుడు సంగతి కాదు, ఫ్యూచర్ గురించి అడుగుతున్నాను అంటుంది శ్రీ సత్య. చెప్పానుగా, నీ నడవడికని బట్టి నా చేష్టలు కూడా ఉంటాయని అని అంటాడు మధుకర్. అంటే నేనేదైనా తప్పు చేస్తే వదిలేస్తారా? తప్పంటే నా క్యారెక్టర్ గురించి తప్పుగా ఊహించుకోకండి. మీ పట్ల జరిగే పొరపాటు గురించి నేను అంటున్నది అంటుంది శ్రీ సత్య. ప్రాణం పోయినా ఆ పని మాత్రం చేయను అంటాడు మధుకర్. ఓహో, పోనీలేండి, ఆ మాత్రం రెమెడీ ఇచ్చారు నాకు, సంతోషం. అయినా మీరు చెప్పేది నన్ను ఒక్కసారి చంపకుండా కొంచెం కొంచెంగా ప్రాణం తీసేస్తారన్నమాట అంటుంది సత్య. అతడు కోపంగా ఆమెను ఇటు తిప్పి, నువ్వన్నమాట నేను కూడా అనగలను, కాబట్టి మనం మాట్లాడే ముందు మనం చేసిన పనిని కూడా పరిగణలోకి తీసుకొని ఒకరిని బ్లేమ్ చేయాలి. నువ్వు అమాయకంగా మాట్లాడినంత మాత్రాన మంచిదానివైపోవు, నేను చెడ్డవాడిని కాను అన్నాడు కోపంగా. తప్పు చేశాను కాబట్టేగా
పదే పదే క్షమాపణలు కోరాను. ఇంకా అంతకంటే ఏం చేయమంటారు నన్ను? పోనీ మీ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడమంటారా? చెప్పండి, చేస్తాను అంటుంది శ్రీ సత్య. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియోని వెంటనే లైక్ చేసి కమెంట్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ స్టోరీ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.